వెంకటేశ్వరుని కలియుగ దైవంగా భావిస్తాం. ఆయన నివసించే తిరుమల కలియుగ వైకుంఠం తలపోస్తారు. ఆయన దర్శనం చేసుకోవడం అంటే దాదాపు ఆ మహావిష్ణు దర్శనం చేసుకోవడంతో సమానం అనుకుంటారు. ఆ మహామూర్తి ఆ మూలగ్రం చూడడం అంటే ఇక ఈ జన్మకు కావాల్సిందే లేదనుకుంటారు. శ్రీహరి సంపూర్ణ దర్శనంతో మోక్షం లభించినట్టే ఫీల్ అవుతారు. అలా జరగాలంటే శ్రీవారి శిరసాగ్రం దర్శించుకోవడంతో పాటు పాదాలను కూడా వీక్షించాలి. దీన్ని నిజపాద దర్శనం అంటారు. శ్రీవారి బంగారు పాద పద్మములు ఎల్లవేళ పుష్పాలు తులసితో నిండి ఉంటాయి. ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు తులసి లేకుండా శ్రీనివాసుని బంగారం పాదాలను దర్శించుకోవచ్చు. మిగిలిన సమయంలో స్వామివారి మూలవీరట్ నిజపాదాలు బంగారంతో తయారు చేసిన పాదకవచాలు తొడిగి కనిపిస్తాయి. శుక్రవారం అభిషేక సేవకు ముందు బంగారు పాదకవచాలను పక్కకు తీసి స్నానపీఠకంపై ఉంచి ఆకాశగంగా తీర్థజలాలతో అభిషేకిస్తారు. అభిషేక సేనాంతరం నిజపాద దర్శనం పేరిట భక్తులకు టికెట్లపై దర్శనానికి అనుమతిస్తారు. అది శ్రీవారి పాదాలకున్న విలువ. అందుకే శ్రీనివాసుడు తన చరణములే భక్తులకు శరణమంటూ తన కుడి చేతిని పాదాల వైపు చూపి దర్శించుకో తరిస్తావంటాడు. ఆయన తానున్నది సూచించడానికి పాదాలను విశేషంగా వినియోగిస్తారు. ఆనంద నిలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడి విగ్రహం పరీక్షంగా గమనిస్తే మనకు విషయం తెలుస్తుంది. అదేమిటో తెలుసా? ఆయన కుడి చేయి కింది వైపుగా చూపుతూ కనిపిస్తుంది. అంటే నా పాదములే నీకు శరణమని ఆయన సూచించాడుగా దీన్ని అర్థం చేసుకోవాలి. శ్రీవారి పాదాలకు అంత విలువ. అసలు శ్రీనివాసుడు అంటే శ్రీ పాదములు అంటే శ్రీనివాసుడు అర్థం అన్నమాట. శ్రీహరిని అవమానించిన పాదములే సిరి అలిగినది ఆ పాదముల వల్లనే. భృగువు అహంకారమును తొలగించినది పాదములే. లోక కళ్యాణము చేసినది ఆ పాదములే. సిరి హరి విడిపోయినది ఆ పాదము వల్లనే. ఆమెను వెతుకుంటూ శ్రీవారు వైకుంఠము వదిలి వెంకటాద్రి చేరిన గుర్తులు పాదములే. 3 అడుగుల్లో ఆనంద నిలయం చేరినది పాదములే. శ్రీహరి అందున శ్రీ వెంకటేశ్వరుడి కథలో పాదములది ప్రముఖ స్థానం. ఆయన వైకుంఠం వదలడానికి కారణం పాదాలు. ఆయన ఇలా వైకుంఠం వంచ అనడానికి గుర్తులు పాదాలే. ఆ మాటకొస్తే మహావిష్ణువు పాదములకు ఎంత విలువుందో శ్రీరామ అవతారంలో మరింత గొప్పగా తెలుస్తుంది. శ్రీరాముడి కాళ్ళు తగిలి రాయి అహల్యగా మారిన వైనం కనిపిస్తుంది. అందుకే గుహుడు నీ కాళ్ళు తగిలి రాయి ఆడది అయినదంట అని పాడాడు. అంతటి మహిమాన్వితమైన శ్రీవారి పాదములు శ్రీకృష్ణ అవతారం అంతమైతే పాదముల వల్ల బోయవాడు ఆ పాదాలను చూసి ఏ జంతువుగానో భ్రమించి బాణం వేశాడని చెప్తుంది భాగవతం. ఇక వామనావతారంలోనూ బలి తన తలను అప్పగించడానికి కారణం పాదమే. శ్రీహరి పాదాలకు ఇంతటి విశిష్టత ఉంది. అందుకే ఆ పాదములకు ఏదైనా జరిగితే భక్తుల హృదయాలు విలవిలలాడుతాయి. ఈ మధ్య అలాంటి నారాయణ పాదాలు పగిలి పాదాల నుంచి బొటనవేలు వేరుపడింది. బొటనవేలు చెదరడాన్ని చూసి ఇది ఏ దుశ్శకునమో అనుకున్నారందరూ. వాటిని తిరిగి పునఃప్రతిష్ఠించారు. ఆగమశాస్త్రంలో ఈ పాదాల ఆరాధన లేదంటారు. శ్రీహరి విషయంలో ఇంత ప్రాముఖ్యత ఉన్న పాదములు ఆరాధనీయం ఎందుకు కాలేదు అన్నది అటు ఉంచితే శ్రీవారి పాదములు అంత సామాన్యమైనవి కావు. బ్రహ్మ కడిగిన పాదములవి. బ్రహ్మము తానేడే పాదములవి. శ్రీహరి మహిమలన్నీ దాదాపు పాదములోనే దాగి ఉంటాయి. శ్రీవారు శ్రీదేవిని వెతుక్కుంటూ వెంకటాద్రిపై అడుగుపెట్టినందుకు గుర్తుట ఈ పాదములు. ఆయన ఆమెను వెతుకుతూ వచ్చి ఇక్కడ పద్మావతి దేవి ప్రేమలో పడడం, తర్వాత ఆమెతో పెళ్లి కావడం చకచకగా జరిగాయి. తర్వాత ఇద్దరు దేవేరులకు జరిగిన గొడవలో స్వామి శిలగా మారిన ఇక్కడ భక్తుల కోరికలు తీర్చుతూ కలియుగ దైవంగా వెలిశాడు. అలిపిరి దగ్గర ప్రదేశంలో తలేరుగుండ దగ్గర కనిపించే పాదాల పేరు శ్రీపాదములు.
కొండ మీద స్వామివారి కోసం నిలిచిన మొదటి పౌరుడు తిరుమల నాంబి. అతడు రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలను విప్పి చెప్పింది ఇక్కడే. కొండ నుంచి నంబి గోవిందరాజపట్నం నుంచి శ్రీ మంద్ర రామానుజులు ఈ ప్రదేశం చేరుకుని భగవరాధన చేసేవారట. దీనివలన స్వామివారి దర్శనం ప్రొద్దున మరియు సాయంత్రం మాత్రమే అవుతుందని బాధపడేవారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆయన కలలో కనబడి ఏమని అభయమిచ్చారంటే, నా పాదాలని అలిపిరి దగ్గర ఉంచుతాను, నువ్వు మధ్యాహ్నం కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని. మనం కొండని కాలిమార్గం గుండా వెళ్లే ముందు అలిపిరిలో శ్రీవారి పాదాలు అవి కనిపిస్తాయి. ఆ పాదాలు తిరుమల వంబి గొప్పతనం వల్లనే వచ్చాయి. ఎంత గొప్ప మహానుభావుడైన. కాలినడక మార్గంలో వెళ్ళేవారికి అలిపిరి ప్రదేశంలో కనిపించే మండపం పడాల మండపం. దీనిని పాదాల మండపం అంటారు. క్రీస్తు శకం 1628 కాలం నాటిది ఈ పాదాల మండపం. ఈ మండపంలో పాదరక్షలు లెక్కలేవన్నీ ఉన్నాయి. మాధవదాస్ అనే హరిజనుడు శ్రీహరిని దర్శించలేక ఇక్కడే శిలగా మారిపోయాడంట. తెలుగువారికి శ్రావణ శనివారం చాలా ముఖ్యం. ఆ రోజు ఉపవాసం చేయడం, పిండి తాళిగలు వేయడం సాంప్రదాయం. ఆ పిండి మీద శ్రీకాళహస్తి అగ్రహార ప్రాంతంలోని హరిజనులు ఇంటిలో, కంచి ప్రాంతంలోని హరిజనుని ఇంటిలో పాదముద్రలు పడతాయి. ఆ పాదముద్రలను కొలతలు వేసి శ్రీవారికి చర్మంతో చెప్పులు కుడతారు. శ్రీకాళహస్తి నుండి ఒకరు, కంచి నుండి ఒకరు శ్రీవారి చెప్పుల్ని నెత్తిన పెట్టుకొని ఊరేగుతూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాదరక్షాలను ఆ పూజ మందిరంలో పెడతారు. ఈ మండపంలోని పాదరక్షాలు అరిగిపోతుంటాయంట. కారణం ఏమిటో తెలుసా? తన భక్తులు సమర్పించిన ఈ పాదరక్షాలను ధరించి స్వామివారు కొండ దిగి వస్తారంట. అల్లుమేలు మంగ దగ్గరికి వెళ్ళి తిరిగి కొండ ఎక్కే వేళ వాటిని ఇక్కడే వదిలి వెళ్తారని పురాణ ఇతిహాసం. తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 2 కిలోమీటర్ దూరంలో నారాయణ పాదం ఉంది. శ్రీవారి శ్రీపాదముద్రలున్న శిలాఫలకం ఇక్కడే కనిపిస్తుంది. నారాయణగిరి పాదముల విషయంలో ఆగమశాస్త్రం ప్రకారం పెద్దగా ఆరాధనలు జరగవని అంటారు. కానీ పాదపూజ, ఛత్రస్థ స్థాపన ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పుడు పునఃప్రతిష్ఠ చేసిన నారాయణగిరిలోనే ఈ ఉత్సవ నిర్వహణ జరిగేది. వీటిని నారాయణ పాదములు అంటారు. ఆషాఢశుద్ధ ఏకాదశి పర్వదినం అంటే ద్వాదశి తిథి ఇక్కడే శ్రీ పాదపూజ, ఛత్రస్థాపన ఉత్సవాలు జరుగుతాయి. శ్రీవారికి ప్రాతకాల, మధ్యాహ్నకాల ఆరాధన ముగిశాక అర్చకులు, ఏకాంగులు, అధికారులు, పరిచారికలు 2 భూచక్ర గొడుగులను, యమునోత్తర నుండి పుష్పాసరలను, బంగారు బావి తీర్థాన్ని సంసిద్ధం చేసుకొని మంగళ వాద్యాలతో బయలుదేరుతారు. మేదరగట్టు వద్దకు చేరగానే వాద్యాలు నిలిపి నారాయణగిరి వైపు కదులుతారు. ఆ గిరి మీదున్న శిలాఫలకంలోని శ్రీపాదాలకు బంగారు బావిజలంతో అభిషేకం చేస్తారు. హారతి, ఆరగింపులు నిర్వహిస్తారు. శ్రీవారి పాదాలున్న ప్రాంతంలోని చెట్లకు భూచక్ర గొడుగులను కట్టి వెనుకకు తిరుగుతారు. నారాయణగిరి దిగి బంగాళలో తోటకు వచ్చి చేరుతారు. ఆపై ప్రసాద వినియోగం, వనభోజనం జరుగుతాయి. తదనంతరం మహాద్వారం చేరుకుంటారు. అలా శ్రీవారి పాదములన్నీ ఇన్ని రకాలుగా పూజించడం, గౌరవించడం జరుగుతుంది. అసలు శ్రీవారి ఆ మూలగ్రం దర్శించుకుంటే జన్మ ధన్యమైనట్టే. ఇక శ్రీనివాసుని పాదం దర్శించుకుంటే ఆయన హృదయంలో శ్రీదేవితో సమానంగా స్థానం దొరికినట్టే భావిస్తారు. ఇదండి ఆ 7 కొండల వెంకటరమణుని యొక్క పాదముల యొక్క విశిష్టత తెలుసుకున్నారు కదా. ఖచ్చితంగా ఆ తండ్రి యొక్క ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.